డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చూడండి ఎక్కడ ఉంది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. అది కంప్లీట్ చేయండి, అది చేసేద్దాం ఈరోజు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఓకే, సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాం. చూడండి డెడ్ ఈజీగా ఉంటుంది, బట్ కాకపోతే థియరిటికల్గా ఎక్కువ నేర్చుకోవాలి, మీరు చదవాలి మొత్తం స్లైడ్. మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ ఇది. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే అసలు ఏంటి ఇవన్నీ చూద్దాము. యాక్చువల్గా చూడండి, మనకి మీరు ఒక జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేయాలి, లేదంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. మనకి ఎన్ని లెవెల్స్ ఉంటాయి డాక్యుమెంట్లో? టూ లెవెల్స్ ఉంటాయి. ఓకే, example, what is mean so when we post any document, it will be reflected two types of data: header level data, line item level data. తెలుసు కదా మీకు, హెడర్ లెవెల్ డేటా అని తెలుసు కదా. జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, పైన టాప్ లో ఏమైతే డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, అలాగే రెఫరెన్స్, హెడర్ టెక్స్ట్ ఇవన్నీ కనిపిస్తాయో దాన్ని ఏమంటారంటే హెడర్ లెవెల్ డేటా అంటారు. అలాగే క్రింద లైన్ ఐటమ్స్ ఉంటాయి, డెబిట్ అండ్ క్రెడిట్ ఇస్తాం, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ ఇస్తాం. దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ అంటారు. సో ఒక డాక్యుమెంట్ లో 2 లెవెల్స్ ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం, ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ. ఓకేనా? సో ఏమవుతుంది, యాక్చువల్గా 2 లెవెల్స్ అనే ఉంటాయి అనమాట. హెడర్ లెవెల్ డేటా ఉంటుంది, లైన్ ఐటమ్ లెవెల్ డేటా ఉంటుంది. సో ఈ 2 లెవెల్స్ అనేవి మ్యాండేటరీగా ఉంటాయి. సో హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి? కిందకి రండి. డాక్యుమెంట్ వెయిట్ అక్కడే ఉంది పైన ఉంచుతాయి. చూడండి, డేటా టైప్స్ ఇన్ డాక్యుమెంట్ లెవెల్ అన్నాడు. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ, ఇట్ విల్ బి క్లాసిఫైడ్ 2 టైప్ ఆఫ్ డేటా. సో చూడండి, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ, ఇట్ విల్ బి క్లాసిఫైడ్ 2 టైప్స్ ఆఫ్ ది డేటా. అంటే హెడర్ లెవెల్లో మనం ఏ డేటా అయితే ఇస్తామో దాన్ని హెడర్ లెవెల్ డేటాగా క్లాసిఫై చేస్తాము. లైన్ ఐటమ్ లెవెల్లో ఏ డేటా అయితే మనం మెన్షన్ చేస్తామో దాన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఓకేనా? సో ఇట్లా 2 టైప్స్ ఆఫ్ ది లెవెల్స్ ఉంటాయి. తెలుసు కదా మీకు, అవి గుర్తున్నాయా లేదా? చూద్దామా సర్వర్ లో ఒకసారి. గుర్తుందా లేదా? హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా గుర్తుందా లేదా? గుర్తుంది సార్. అర్థమైంది సార్, గుర్తుంది సార్. మనం నంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేశాం కదా. కరెక్ట్ సార్. సో హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఒక డాక్యుమెంట్ ని 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటి? హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో హెడర్ లెవెల్లో ఇచ్చే డేటా ఏమంటారు? వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. కిందికి రండి, 2 లెవెల్స్ ఉన్నాయి. సో హెడర్ లెవెల్లో ఇచ్చే డాక్యుమెంట్ డేటా ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా అంటారు. ఎగ్జాంపుల్, జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇంకా ఏమైనా అవ్వచ్చు, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఏదైనా అవ్వచ్చు. దీన్ని ఏమంటారంటే హెడర్ లెవెల్ డేటా అంటారు, పైన హెడర్ లెవెల్లో ఇచ్చేదాన్ని. అలాగే లైన్ ఐటమ్ లెవెల్,
అంటే ఏంటి, డెబిట్ ఎంట్రీస్ క్రెడిట్ ఎంట్రీస్ ఉంటాయి. సో వీటిని ఏమంటారు, వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. అంటే డెబిట్ ఎంట్రీస్ క్రెడిట్ ఎంట్రీస్ అలాగే జిఎల్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సిగ్మెంట్స్, టెక్స్ట్ ఫీల్డ్, ఇవన్నీ చాలా ఇష్టం. దీన్ని ఏమంటారు, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. క్లియర్ కదా. ఇట్లా 2 types ఆఫ్ ది లెవెల్స్ అనేవి ఎస్ఏపి లో ఉన్నాయి అన్నమాట. తర్వాత క్లాస్ మనం ఏం కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము, క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ అంటే ఏంటి అసలు, యాక్చువల్ గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్నమాట. క్లాసిఫై జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్ అంటే మనము డెబిట్ ఎంట్రీ ఒకటి తీసుకుంటాం, రెంట్ జిఎల్ తీసుకుంటాం, క్రెడిట్ ఎంట్రీ బ్యాంక్ జిఎల్ తీసుకుంటాం. ఇలా 2 types ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనేవి తీసుకుంటాం. దీన్ని ఏమంటారు, ఏమైతే మనం జిఎల్ అకౌంట్స్ తీసుకుంటామో వాటిని మనం క్లాసిఫై చేయాలి. ఎందువల్ల, కేటగిరీ వైజ్ క్లాసిఫై చేయాలి, లేకపోతే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తుంది. అంటే ఏ కేటగిరీకి సంబంధించింది, దేనికి సంబంధించింది అనేది క్లాసిఫై చేయాలన్నమాట. క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, and which account group is comes under asset, which account group is comes under liability, and which account group is a asset, which account group is a liability. ఇలా మనం క్లాసిఫై చేస్తాం. క్లాసిఫై అంటే మీనింగ్ ఏంటి, క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్స్ అండ్ లాస్ అకౌంట్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ లయబిలిటీ. ఇట్లా క్లాసిఫై చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. రెంట్ జిఎల్ తీసుకున్నాం, ఇది దేని కిందకు వస్తుంది, ఎసెట్ కిందకు వస్తుందా, లయబిలిటీ కిందకు వస్తుందా, ఎక్స్పెన్సివ్ కిందకు వస్తుందా అనేది క్లాసిఫై చేస్తాం. శాలరీ పే చేస్తాం ఎంప్లాయీకి, సో ఈ శాలరీ అనే జిఎల్ అకౌంట్ దేని కిందకు వస్తుంది, ఎసెట్ లయబిలిటీనా ఎక్స్పెన్సివ్ అనేది మనం క్లాసిఫై చేస్తాం. దీన్ని క్లాసిఫై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. క్లాసిఫై అంటే కేటగిరీని అసైన్ చేస్తాం దానికి. ఓకే, క్లియర్ కదా, క్లియరా కదా, క్లాసిఫై అంటారు. ఓకే, క్లాసిఫై చేయడం జరుగుతుంటుంది అనమాట. అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది, దేనికి సంబంధించింది అనేది క్లాసిఫై చేస్తాం. కిందకి రండి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఎల్లోది మనకి ఏటీ కోడ్ లో ఉన్న జిఎల్ గ్రూప్స్ మనం యాక్చువల్గా ఎలా చేస్తాం, క్లాసిఫై అనేది జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని క్లాసిఫై చేస్తాం. OBD4 చూడండి, OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్ ని మనం క్లాసిఫై చేసామంటే జిఎల్ అకౌంట్స్ ని కూడా క్లాసిఫై చేసినట్లే. OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ లో జిఎల్ గ్రూప్స్ ఉంటాయి, మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం అవి. సో అవి ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్ గా మనం చేసినట్లే. OBD4 లో ఉన్న జిఎల్ గ్రూప్స్ ని క్లాసిఫై చేసామంటే, ఐ మీన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో యాడ్ చేసామంటే ఆటోమేటిక్ గా జిఎల్ అకౌంట్స్ కూడా మనకి క్లాసిఫై చేసినట్లే. ఎందువల్ల అంటే జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. ఓకేనా. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ is a tool to split the line item or classify the line item as category wise. సో కేటగిరీ వైజ్ మనం ఏం చేస్తాము, డాక్యుమెంట్స్ ని స్ప్లిట్ చేస్తాము. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే చెప్పాలి, ఇంటర్వ్యూలు అడుగుతారు ఇవన్నీ. ఇలా టైం పాస్ కి నేను చూపించట్లేదు, ఐఎమ్ సారీ, ఇవన్నీ కూడా చెప్పాలి, మీరు నోటెడ్ అయిపోవాలి. ఎస్ఏపి టెర్మినాలజీ అర్థమవుతుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ is a tool to split the document splitting configuration is a tool to split the document line item. లైన్ ఐటమ్ అంటే ఏంటి, డెబిట్ సైడ్ ఒక లైన్ ఐటమ్ ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఒక లైన్ ఐటమ్ ఉంటుంది, దాన్ని లైన్ ఐటమ్స్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ is a tool to split the line item or classify the line item as category wise. లైన్ ఐటమ్స్ ని కేటగిరీ వైజ్ లో మనం క్లాసిఫై చేస్తాం. అంటే రెంట్ జిఎల్ అది ఏ కేటగిరీ, శాలరీ జిఎల్ ఏ కేటగిరీ,
ఎక్స్పెన్సెస్ సిఎల్ ఏ కేటగిరీ, ఇలా కేటగిరీ వైజ్ మనం ఏం చేస్తామో స్ప్లిట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. దీన్ని అర్థమవుతుందా లేదా? ఎస్ సార్ నో? అర్థమైంది సార్, అర్థమైంది సార్. అది లైన్ ఐటమ్ వైజ్ కేటగిరీ వైజ్ మనం చేస్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, సో లైన్ ఐటమ్ వైజ్ మనం కేటగిరీ వైజ్ ఏం చేస్తాము, స్ప్లిట్ చేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఇస్ ఏ టూల్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్, ఓకే, ఆర్ కేటగిరీ వైజ్ మనం స్ప్లిట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మనకు అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం అనమాట. అలాగే ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అనేవి 3 types గా ఉంటాయి అనమాట. ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 types ఉంటాయి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది. ఏంటి 3 types ఏంటి? యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. సో ఇంటర్వ్యూలు అడుగుతారు, చెప్పాలండి. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ టైప్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే 3 types ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ ఉంటాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్, ఇలా 3 types అనేవి స్ప్లిట్టింగ్స్ అనేవి ఉన్నాయి అనమాట. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ ఆర్ యాక్టివేట్ ది టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. అంటే యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ ఉంది బ్రాకెట్ లో. అంటే స్టాండర్డ్ రెగ్యులర్ గా మనం చేసేస్తాం, దాన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. It is known as a rule-based splitting. The system split the accounting document entries, line items according to the periodic rules అన్నమాట, predefined rules. అంటే ఏంటి, మామూలుగా స్టాండర్డ్ గా మనం ఏమైతే మనం కాన్ఫిగరేషన్ ఇప్పుడు మనం ఏ విధంగా అయితే స్ప్లిట్ చేస్తామో దాన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. ప్రీడిఫైన్డ్ రూల్స్, స్టాండర్డ్ గా మనం ఏమైతే చేస్తామో దాన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. తర్వాత ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ఇఫ్ ఐ పోస్ట్ వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ, ఇఫ్ ఐ పోస్ట్ వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ అకౌంటింగ్ ఎంట్రీ, ఐ స్పెసిఫైడ్ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్. So it's all parameters are applicable to at the time of payment accounting entry. అంటే చూడండి, జాగ్రత్తగా చదవండి, అక్కడ ఏమీ లేదు, సింపుల్. మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు ఏమి ఇస్తామో, బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్స్ ఏమైతే ఇస్తామో, ఫస్ట్ ఏం చేస్తాం, ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. క్లియర్ చేసేటప్పుడు కూడా ఆటోమేటిక్ గా పారామీటర్స్ అనేవి ఎంటర్ అవుతాయి, అప్లికబుల్ అవుతాయి. చూడండి, ఇఫ్ ఐ పోస్ట్ వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ, I specified business area, profit center, segment. So it's all parameters are applicable to at the time of payment accounting entry. అంతే కదా, మన ఆటోమేటిక్ అవుతుంది. మనం ఏమైతే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఏమైతే పారామీటర్స్ తీసుకుంటామో క్లియరింగ్ లో కూడా అవి ఆటోమేటిక్ గా అప్లికబుల్ అవుతాయి. ఇట్స్ మీన్స్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ డిపెండ్స్ ఆన్ ది వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ. అంటే వెండర్ ఇన్వాయిస్ ని FB 60లో పోస్ట్ చేస్తాం, క్లియరింగ్ అప్పుడు సేమ్ పారామీటర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలాగే కస్టమర్ ఇన్వాయిస్ FB 70లో పోస్ట్ చేస్తాం, క్లియరింగ్ అప్పుడు సేమ్ పారామీటర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సేమ్ పారామీటర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీన్ని ఏమంటారంటే ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. దీన్ని ఏమంటారు? ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్. క్లియర్, అర్థమైంది కదా? యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేది రూల్ బేస్డ్ అన్నమాట. మనం ఎట్లాగైతే కాన్ఫిగరేషన్ చేస్తామో దాన్ని బేస్ గా చేసుకుని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేది చేసేస్తాం, అయిపోతుంది. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. అంటే ఏంటి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఇచ్చిన పారామీటర్స్ ఆటోమేటిక్ గా క్లియరింగ్ లో కూడా పిక్ అవుతుంది. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. మరి జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ ఇంకోటి చూడండి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, ఇంకోటి ఏముంది, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ ఆర్ చూడండి, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. సో జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, యాక్చువల్ గా ఒక్కొక్కసారి డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఈక్వల్ గా ఉండవు. అటువంటి సిచ్యువేషన్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఉపయోగిస్తారు.
If debit side parameters not equal to credit side parameters, then zero balance account will be involved. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎక్కడ ఉపయోగిస్తారు అని అడుగుతారు. మ్యాండేటరీ ఇంటర్వ్యూలు అడుగుతారు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. If debit side parameters not equal to credit side parameters, then zero balance account will be involved. అంటే ఏంటి? డెబిట్ సైడ్ పారామీటర్స్ అంటే ఏంటి? డెబిట్ సైడ్ కాస్ట్ సెంటర్, క్రెడిట్ సైడ్ కాస్ట్ సెంటర్, అలాగే డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా, క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా, ఇలాంటివి ఈక్వల్ గా లేవనుకుందాం. ఎగ్జాంపుల్, విజయవాడలో ఒక పేమెంట్ ఉంది, అది విజయవాడ బ్రాంచ్ నుంచి కాకుండా వేరే బ్రాంచ్ నుండి పే చేస్తారు. అటువంటి సిచ్యువేషన్ ఏంటంటే బ్రాంచ్ మన బిజినెస్ ఏరియాస్ అనేవి చేంజ్ చేస్తుంటారు ఒక్కోసారి. అటువంటి సిచ్యువేషన్ ఏమి ఉపయోగిస్తారు? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఉపయోగిస్తారు. If debit side parameters not equal to credit side parameters, then zero balance account will be involved అని చెప్పాలి. ఓకేనా? అర్థమైందా లేదా? Yes, sir. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ జీరో, వాట్ ఈస్ మీన్ బై జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్? వాట్ ఈస్ ది యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ ఆర్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్? జీరో బ్యాలెన్స్ అంటే ఏంటి? జీరో బ్యాలెన్స్ అంటే ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని అర్థం. క్లియర్ కదా? క్లియరా కదా? 1 minute లైన్ లో ఉండండి. ఇంకేమైనా మిస్ చేసేదామని చూస్తాను నా సిస్టంలో. నేను ఒకటి కాపీ పేస్ట్ చేస్తున్నాను, కాపీ చేస్తున్నా, చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. యాక్చువల్ గా చూడండి, ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఓల్డ్ జిఎల్, క్లాసిక్ జిఎల్ అంటారు. ఇంతకుముందు ఎస్ఐపిలో ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ ఉండేది, లేదు, రిమూవ్ చేసేసారు. ఓల్డ్ జిఎల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ క్లాసిక్ జిఎల్. ఇప్పుడు యాక్చువల్ క్లాసిక్ జిఎల్, ఇప్పుడు మనం ఏం వాడుతున్నాము? న్యూ జిఎల్ కాన్సెప్ట్ వాడుతున్నాం. సో ఓల్డ్ జిఎల్ ఏమంటారు? క్లాసిక్ జిఎల్ అంటారు. క్లాసిక్ జిఎల్ మీన్స్ న్యూ జిఎల్ కాన్సెప్ట్, బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్. క్లాసిక్ జిఎల్ అంటే ఏంటి? మనం ఏ జిఎల్ వాడుతున్నాం? న్యూ జిఎల్ కాన్సెప్ట్ వాడుతున్నాం. అంటే ప్రీవియస్ గా, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, డెబిట్ రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ ప్లస్ మనీ అంటే అమౌంట్ యాడ్ చేస్తాం, అంతవరకు ఇంకేం ఉండదు ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏంటి? పారామీటర్స్ యాడ్ చేశారు. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ యాడ్ చేశారు, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ యాడ్ చేశారు. జిఎల్ మీన్స్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ కాల్డ్ క్లాసిక్ జిఎల్, అంటే ఓల్డ్ జిఎల్ అన్నమాట. ఓల్డ్ జిఎల్ లో అకౌంటింగ్ ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది? ఓల్డ్ జిఎల్ లో రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, అంతే. ఇంకా డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఉండవు. అర్థమవుతుందా లేదా? సిస్టమ్ లో చూద్దామా, సర్వర్ లో చూద్దామా? అర్థమవుతుందా? ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటే రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, అంతే. ఇంకా పారామీటర్స్ ఏమి ఉండవు. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్, అవి కనిపించవు. అదే న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో అనుకోండి, డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ రెండు ఉంటాయి. అంటే ఏంటి? బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఇవన్నీ కనిపిస్తాయి. క్లియర్ కదా ఇంతవరకు? ఎస్ సార్, నో? ఎస్ సార్. కానీ ఒకసారి చూపిస్తారా సార్? వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి, ఎస్ఐపి లాగిన్ చేయండి సాయి. అదే అడుగుతున్నాను, ఉంటే చెప్పాలి మీరు. అంటే క్లాసిక్ చూడలేదు కదండి, దానికోసం. క్లాసిక్ అంటే మనం వాడుతున్న క్లాసిక్ జిఎల్, ఓల్డ్ జిఎల్ లేదండి, న్యూ జిఎల్ ఉంది. ఓల్డ్ జిఎల్ ఎక్కడ ఉంది? క్లాసిక్ జిఎల్ రిమూవ్ చేశారని చెప్తున్నాను. మీరు మళ్ళీ అది చూడలేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? క్లాసిక్ జిఎల్ లేదండి, తీసేసారు సిస్టమ్ లో. కానీ ఎలా ఉంటుందో చెప్తున్నాను మీకు. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి? రెంట్ ఎలా ఫామ్ అవుతుంది? ఆ రెంట్ జిఎల్, డెబిట్ జిఎల్, క్రెడిట్ జిఎల్ మాత్రమే ఉంటది. అది ఓల్డ్ జిఎల్. న్యూ జిఎల్ ఏం చేశారు? యాడ్ చేశారు బిజినెస్ ఏరియా అంటే ఈ పారామీటర్స్ అనేవి యాడ్ చేశారు. క్లియర్ కదా? ఓపెన్ చేయండి. ఎస్ సార్.
FB 50కి వెళ్ళండి. చూడండి క్రింద ఏముంది, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇస్తాను ఎగ్జాంపుల్. చూడండి చూపించండి అక్కడ. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అంటే డెబిట్ టు క్రెడిట్ ఉంటుంది, అలాగే అమౌంట్ అంతవరకు ఇంకేం ఉండదు. అది ఓల్డ్ జిఎల్, అది రిమూవ్ చేసేసారు ఎస్ఐపిలో, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏముంది, న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఉంది. న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూ జిఎల్ తో పాటు యాడ్ అయింది. న్యూ జిఎల్ అంటే మీనింగ్ ఏంటి, ఈ పారామీటర్స్ ఉంటాయి, ఏమేమని చూపించండి, రైట్ సైడ్కి రండి. వ్యాలిడేట్, టెక్స్ట్, అసైన్మెంట్ ఫీల్డ్, ఇంకా ఏమున్నాయి, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ కూడా న్యూ జిఎల్ లో యాడ్ అయినాయి. క్లియర్ కదా, అర్థమైందా లేదా? మంజునాథ్ మీరే కొంచెం నవ్వుకుంటారు, మీరు చూడండి. ఇవన్నీ కూడా న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో యాడ్ చేసాం, ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో యాడ్ చేయలేదు. ఓన్లీ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ప్లస్ అమౌంట్, డెబిట్ టు క్రెడిట్, ఇంకేం ఉండవు. అది ఓల్డ్ జిఎల్, అది రిమూవ్ చేసేసారు, సిస్టమ్ లో లేదు. ఇప్పుడు న్యూ జిఎల్ లో ఏముంటది, డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ యాడ్ చేశారు. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, న్యూ జిఎల్ కాన్సెప్ట్ తో పాటు ఏం ఇంప్లిమెంట్ చేశారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఈ పారామీటర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎవరు చెప్తారు? మనకు అమౌంట్ డ్యూ ఉందా, ఏ కంపెనీ కొడుకుంది, ఏ బ్రాంచ్ ఉంది అని మిగతా అన్ని చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సార్. అలా కాదు, ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా ఉంది, బిజినెస్ ఏరియా వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అది ఏరియా అనేది మనకి ఐడియా వస్తుంది సార్. ఐడియా వస్తుంది, ఇంకేంటి అడ్వాంటేజ్, రిపోర్టింగ్ పర్పస్, అది లొకేషన్ వైజ్ రిపోర్ట్స్ ఈజీగా అది మనం ఇవి చేసుకుని దాన్ని కన్సాలిడేట్ చేసుకోవచ్చు ఒక కంపెనీ కోడ్. వెరీ గుడ్ అప్రిషియేట్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో బిజినెస్ ఏరియా ఉంది, మనకు ఉపయోగం ఏంటి, బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ జనరేట్ చేయొచ్చు, బ్రాంచ్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. అట్లా అంటే పారామీటర్స్ అనేది ప్రతి పారామీటర్ వల్ల మనకి ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. బ్రాంచ్ బిజినెస్ ఏరియా ఇస్తాం, బ్రాంచ్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ప్రాఫిట్ సెంటర్ ఇస్తాం, ప్రాఫిట్ సెంటర్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. కాస్ట్ సెంటర్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఇట్లా ఈ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి ఈ పారామీటర్స్ అంటే రిపోర్ట్ జనరేషన్ అంతా కూడా ఈజీ అయిపోయింది అనమాట. దానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. అలాగే చూడండి, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి, ఓకే ఇది మీకు ఓల్డ్ జిఎల్ న్యూ జిఎల్ డిఫరెన్స్ అర్థమైపోయింది కదా. క్లాసిక్ జిఎల్ అంటే బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ క్లాసిక్ జిఎల్. ఓల్డ్ సిస్టమ్ లో ఉంటుంది అనమాట, ఇప్పుడు లేదు, అది ఎస్ఐపిలో రిమూవ్ చేసేసారు. ఇప్పుడు అంతా కూడా న్యూ జిఎల్ ఉంది. న్యూ జిఎల్ అంటే మీనింగ్ ఏంటి, క్లాసిక్ జిఎల్. న్యూ జిఎల్ అంటే ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేశారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి నేను చెప్తాను, నేను చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. సో డెబిట్ సైడ్ ఈ పారామీటర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి చూద్దాం. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయాలి. చూడండి ఇక్కడ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మనకి ఈ డెబిట్ సైడ్ పారామీటర్స్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ గా ఉండాలి. ఫస్ట్ స్టెప్ డెబిట్ అంటే మనకి అమౌంట్ ఈక్వల్ గా ఉండాలి కదా. తర్వాత డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్. అలాగే డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా. డెబిట్ సైడ్ సెగ్మెంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ సెగ్మెంట్. అంటే ఈ విధంగా అన్ని కూడా ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా, ఇలా బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి.
అలాగే ఎగ్జాంపుల్ రిపోర్ట్స్ మనకి రిపోర్ట్ ఇది బిజినెస్ ఏరియా సిగ్మెంట్ వీటి వల్ల ఉపయోగం ఏంటి? ఎగ్జాంపుల్ మనం కమిషన్ పే చేస్తాం, కిందకి రండి, కమిషన్ పే చేస్తాం ఎగ్జాంపుల్. సో మనకి ఈ పారామీటర్స్ వల్ల ఉపయోగం ఏంటి? కమిషన్ పెయిడ్ అనుకోండి, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల. అలాగే మళ్ళీ ఇంకో కమిషన్ పెయిడ్, దిస్ కమిషన్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్, ఏ సిగ్మెంట్ కిందకు వస్తుంది కమిషన్ పెయిడ్ అనేది, అలాగే ఏ బిజినెస్ ఏరియా కిందకు వస్తుంది. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్, ఏ ప్రాఫిట్ సెంటర్ కి సంబంధించింది. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. ఇట్లా ఈ పారామీటర్స్ వల్ల ఉపయోగం ఉందన్నమాట. అలాగే we can generate the reports business area wise, we can generate the reports segment wise, ఇలా రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. సో ఇటువంటి వాటికి మనకి ఏంటంటే ఇవన్నీ ఉపయోగపడతాయి. రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు అనమాట. సో దాని పర్పస్ మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట. క్లియర్ కదా? అలాగే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పాను మీకు నేను? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆర్ అప్డేటెడ్ ఆటోమేటికలీ అని కూడా చెప్తారు. ఎటువంటి సిచ్యువేషన్ లో? ఒక్కొక్కసారి డెబిట్ సైడ్ పారామీటర్స్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఈక్వల్ గా ఉండవు. డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ గా లేదు. డెబిట్ సైడ్ సెగ్మెంట్ అండ్ క్రెడిట్ సైడ్ సెగ్మెంట్ ఈక్వల్ గా లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఒక్కొక్కసారి జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ను ఉపయోగించడం జరుగుతుంది అనమాట. దీన్ని జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ is a tool to split the line item or classify the line item category wise. Based on the document splitting, we can create the financial reports అని కూడా చెప్పాలి మీరు. ఈ ఆప్షన్ ఉందా లేదా చూడండి ఒకసారి. లేదా? ఇది లేదు కదా, నేను మీకు చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. వెయిట్, ఇంకోటి పోస్ట్ చేస్తున్నాను, ఇది కూడా చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఇవన్నీ నేర్చుకుంటే. సో మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. Document splitting configuration is a tool to split the line item. Tool to split the document line item. Complete down kill post చేయండి. అది కలర్ యాడ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ చూడండి. క్వశ్చన్ చదవాలి, మొత్తం చెప్పాలి, ఎప్పుడు అడిగినా చెప్పాలి మీరు, ఇంటర్వ్యూలో అడగచ్చు. అలాగే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి? యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్, అది కూడా చెప్పాలి. అలాగే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఇస్ ఏ టూల్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ ఆర్ క్లాసిఫై ది లైన్ ఐటమ్ యాజ్ కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ మనం ఏం చేస్తాము? డాక్యుమెంట్ ని స్ప్లిట్టింగ్ చేస్తాం. కేటగిరీ, రెంట్ కేటగిరీ ఎక్స్పెన్సెస్, శాలరీ కేటగిరీ ఎక్స్పెన్సెస్, అసెట్ కేటగిరీ, ఇలా మనం క్లాసిఫై చేస్తాం. So document splitting configuration is a tool to split the line item or classify the line item as category wise. Based on the document splitting, we can create the financial reports. అంటే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. దిస్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పారామీటర్స్ is a totally based on the this document splitting process is totally based on the client requirement ని బేస్ గా చేసుకొని చేస్తాం. Based on the document splitting, we can generate the reports business area wise, profit center wise, segment wise. ఇలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి మనకి ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. అది కాన్సెప్ట్. ఓకేనా? తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలో చూద్దాము. అలాగే వీటిలో యాక్టివ్ స్ప్లిట్టింగ్, పాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్, అదే మొత్తం కూడా బట్టి కొట్టేయాలి మీరు. నిద్రపోతున్నప్పుడు లేపినా కూడా చెప్పాలి మీరు. ఓకేనా? 1 minute. మన OBD4 లో ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం. అలాగే వీటికి సంబంధించి మొత్తం కూడా కాపీ చేస్తున్నాను చూడండి. చాట్ బాక్స్ లో నేను ఒక GL ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి.
మాక్సిమైజ్ చేయండి. ఇక్కడ చూడండి, పైకి వెళ్ళండి కొంచెం. ఇది ఆ కలర్స్ ఉన్నాయి కదా, అవి చూడండి. సో ఇవన్నీ కూడా ఏంటి, యాక్చువల్గా జిఎల్ గ్రూప్స్. మనం OBD4 లో ఈ గ్రూప్స్ అన్ని యాడ్ చేసాం. షేర్ క్యాపిటల్ ఉంది, బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. అక్యుములేటింగ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుంది. సెక్యూర్డ్ లోన్స్ బ్యాలెన్స్ షీట్, అన్సెక్యూర్డ్ లోన్స్ బ్యాలెన్స్ షీట్, కరెంట్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్. ఇలా ఏ జిఎల్ గ్రూప్ ఏ కేటగిరీ కిందకు వస్తుందో అసైన్ చేస్తాం. దీన్ని ఏమంటారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేద్దాము. ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఎస్ఐపిలోకి వెళ్ళారు కదా, పాత్రలోకి వెళ్ళండి. పాత్ర ఇక్కడ ఇచ్చాం కదా, OBD4కి వెళ్ళండి చెప్తాను. OBD4 లో చూద్దాం. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. ఇవన్నీ ఏంటి, మనం క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ అన్నమాట. ఈ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో చేస్తాం. మనం ఆల్రెడీ చేసేసాం. ఇవి ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, లేదంటే ఎక్సెల్ షీట్ లో ఇచ్చాను కదా, అక్కడి నుంచైనా తీసుకోవచ్చు. న్యూ సెషన్ తీసుకోండి. SPRO IMG Financial Accounting General Ledger, Financial Accounting General Ledger Accounting View, Business Transaction, Document Splitting. ఇక్కడ చూడండి ఏముంది, క్లాసిఫైడ్ GL అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. 1 minute క్లోజ్ చేయండి ఒకసారి. ఈ విండో క్లోజ్ చేయండి. నేను చాలా నోట్ చెప్పాను. ఎక్కడి నుంచి చెప్పాను? నోనండి, నో. ఎస్ అనండి. ఎస్ అంటే ఓకే. క్లోజ్ చేయండి. అలా కాదు, ఎస్ వెయిట్. ఇక్కడ మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ గురించి చెప్పాను. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డేటా అంతా? నాకు ఆ క్లాక్ సింబల్ లెఫ్ట్ సైడ్ ఒక రేడియో, ఒక పేపర్ సింబల్ చూడండి, IMG డాక్యుమెంట్ అంటారు. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి వచ్చింది ఆ డేటా అంతా కూడా. ఓకేనా? చదువుకోండి. ఓకేనా? రైట్, క్లోజ్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తున్నాము, చూడండి. సేమ్ మనం ఆల్రెడీ చేసాం, కొన్నిటి చేసాం, బట్ మిగిలిన వాటికి కూడా చేద్దాం. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీ ఫస్ట్ ఏముంది, MS వర్డ్ ఫార్మాట్ లో ఓపెన్ చేసి చూడండి. MS యాక్చువల్ ఫస్ట్ ఏముంది ఇక్కడ, ఫస్ట్ లాస్ట్ షేర్ క్యాపిటల్. ఆ రెండు షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ దేని కిందకి వస్తుంది, బ్యాలెన్స్ షీట్ కదా. ఆ రెండు కాపీ చేయండి. ఆ నెంబర్స్ ఓన్లీ నెంబర్స్ వరకు కాపీ చేయండి. దాని తర్వాత నెంబర్స్ అండి. ఆ 2 లైన్స్ కింద లైన్ కూడా కాపీ చేయండి. కింద లైన్ కాపీ చేయండి. కాపీ వెళ్ళండి. ఎస్ఐపిలోకి వెళ్ళండి. Ctrl V. కేటగిరీ, ఏ కేటగిరీ కిందకి వస్తుంది, బ్యాలెన్స్ షీట్ కదా. రైట్ సైడ్ కేటగిరీ ఉంది. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడే డ్రాప్ డౌన్ చేయండి. బ్యాలెన్స్ షీట్ ఉంటుంది చూడండి. మీరు జాబ్లోకి వెళ్ళినా సేమ్ అదే ఉంటుంది, షీట్ అదే ఉంటుందండి. చూసారా, బ్యాలెన్స్ షీట్ ఇచ్చేసాం. ఇక్కడ కూడా బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. దీన్నే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఓకే, ఎంటర్ చేయండి. చూసారా, అయిపోయింది. సేవ్ చేయండి. కంటిన్యూ. కంటిన్యూ చేయండి. అయిపోయింది కదా. నెక్స్ట్ వెళ్ళండి. ఇంకా వెళ్ళండి, తీసుకుందాం. ఎక్సెల్లోకి వెళ్ళండి.
ఇంకేమున్నాయి? అడ్మినిస్ట్రేషన్ అనేది ఎక్స్పెన్సివ్ అంట, నెంబర్ కాపీ చేయండి. కంట్రోల్ V. కేటగిరీ తీసుకోండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్. సో కేటగిరీ తీసుకుంటున్నాం ఇక్కడ. ఎంటర్ సేవ్. ఎంటర్ సేవ్. నెక్స్ట్ ఏమో చూడండి, బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. ఇది కూడా బ్యాలెన్స్ షీట్ కాదు, ఎక్స్పెన్సివ్ కదా. థర్డ్ వన్ మార్చండి. సేవ్ చేసేసారా? సరిగ్గా చూసుకునే ఇవ్వాలి. ఎక్స్పెన్సెస్ 20,000. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంకేమన్నా చూడండి, 1 by 1 కాపీ చేయండి అలాగే. నెక్స్ట్ ఇంకేమున్నాయి? బ్యాలెన్స్ షీట్ ఉన్నాయి కదా, మీరు ఆల్రెడీ చేసి ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది చూడండి. ఇంకా లాస్ట్ లో సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాపీ చేయండి. 3 కాపీ చేయండి. 100, 300 నుండి అవన్నీ 3 లైన్స్ అవన్నీ బ్యాలెన్స్ షీట్ అంట. కాపీ చేయండి. ఎక్స్పెన్స్ బ్యాలెన్స్ షీటా చూడండి, కరెక్ట్ గా ఇవ్వండి, దేనికి అదే ఇవ్వాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే కేటగిరీ వైజ్ మనం డాక్యుమెంట్ ని అసైన్ చేస్తున్నాం, స్ప్లిట్ చేస్తున్నాం. ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనేది అసైన్ చేస్తున్నాం. సేవ్. ఎందువల్ల సేవ్ చేయమంటున్నానంటే ఆల్రెడీ కొన్ని చేసినవి ఉన్నాయి కదా, అందువల్ల ఏమవుతుంది ఒకసారి తీసుకోదు, అందువల్ల చేస్తున్నాం మనం. ఎసెట్ అంటే ఫిక్స్డ్ ఎసెట్స్. ఎసెట్ ఉంటుంది, ఫిక్స్డ్ ఎసెట్ ఉంటుంది, ఒకటే ఉంటుంది, తీసుకోవాలి. అది డ్రాప్ డౌన్ చేసి కేటగిరీ, ఏ కేటగిరీ ఇది? ఫిక్స్డ్ ఎసెట్. ఎసెట్ 7,000. సేవ్. నెక్స్ట్ ఏమో చూడండి, బ్యాలెన్స్ షీట్. ఇది ఆల్రెడీ ఎంట్రీ ఉందంట, అందువల్ల తీసుకోవట్లేదు. చేసేసారు మీరు, కేటగిరీ చేసేసారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ దిస్ సేమ్ కి. బ్యాక్ వెళ్ళండి, దాని తర్వాత తీసుకోండి. రెవెన్యూ 3 లైన్స్ తీసుకోండి. సేల్స్ అవన్నీ కూడా రెవెన్యూ. ఇక్కడ బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి నాకు తీసుకోదు, బ్యాక్ వెళ్ళండి. ఎస్ అనండి. ఎస్. కంట్రోల్ V. రెవెన్యూ కదా, రెవెన్యూ కేటగిరీ ఇవ్వాలి. అర్థమవుతుందా లేదా? చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఇవి. థియరిటికల్ గా ఇంపార్టెంట్, కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సింపుల్ గా చేయాలి, చేసేది. అర్థమవుతుందా లేదా? ఎంటర్. సేవ్. సార్ నాకు ఒక్క డౌట్ ఉంది సార్. చెప్పండి సార్. ఇది అప్పుడే ఉంది అని చెప్పినారు కదా సార్, అది ఏదో బ్యాలెన్స్ షీట్. మీకు ఏంటో డౌట్ ఏంటండి మీకు? అదే సార్, అది ఫస్టే ఉంది అని చెప్పినారు కదా సార్, ఇక్కడ లిస్ట్ లో ఉండాలి కదా సార్, అది లేదు కదా సార్. అది ఏది? ఒకటి రాలేదు కదా సార్ అప్పుడు. ఏం రాలేదండి? అదే కేటగిరీది రెవెన్యూ ఆల్రెడీ సేవ్ అయిపోయింది కదా, అంతకుముందు చేసి ఉంటారు మీరు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కి అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ మనం చేసేసాం కాబట్టి తీసుకోవట్లేదు. సెకండ్ టైం బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకొని ఉంటది, ఎక్కడో ఉంటది ఆ కేటగిరీ అని మీరు డిసైడ్ చేసి ఉంటారు. బ్యాక్ పోతుంది, దొరుకుతుంది కదా సార్.
కనిపిస్తుంది చూడండి, ఉంటుంది. ఫస్ట్ లో 3 ఉన్నాయి కదా, రాగానే మనము డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ లో రాగానే 3 ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఉంది అంటే ఆల్రెడీ మనం చేసేసాం, అవి మళ్ళీ సెకండ్ టైం తీసుకోదు కదా. ఓకే, అంటే పొజిషన్ పోతే వెళ్ళి చూస్తే దొరుకుతుంది. లిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి, అవి ఉన్నాయని అర్థం ఆల్రెడీ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎంటర్. ఇవి కూడా ఉన్నాయి అనమాట, ఆల్రెడీ చేసాం మనం. అవి తీసేయండి, అది తీసేసి చేయండి. బ్యాక్ వెళ్ళండి, రిమూవ్ చేసేయండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ తీసేయండి అది. ఎస్ అనండి. మీరు అన్ని చేయగలరు కదా, అలా చేసేస్తారన్ని. అన్ని చేసేయాలి, మిగతా వాటికి కూడా మీరు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అనేది చేయాలి మీరు అన్నిటికీ కూడా. ఓకేనా? ఇంతవరకు సేవ్ చేసేయండి, మిగిలిన వాటి అన్నిటికీ కూడా మీరు చేయండి. ఓకే, సేవ్ చేయండి ఫస్ట్. ఇట్లా మీకు ఏమైతే జిఎల్ గ్రూప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చేయాలి. ఈ కేటగిరీని మనం ఎలా డిఫైన్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. మీరు ఏది చేసినా కూడా క్లయింట్ కే చేస్తారు. క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మీరు క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ని బేస్ గా చేసుకుని చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ స్టెప్. సో మనం కంప్లీట్ అయిపోయింది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలో మీకు తెలిసింది. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, ఇంకా ఏమన్నా చూద్దాం. ఇక్కడ కొన్ని ఉంటే చెక్ చేద్దాం 1 by 1. ఎస్ఐపిలో బ్యాక్ వెళ్ళండి, ఇక్కడే జస్ట్ బ్యాక్, ఇక్కడ ఎస్ఐపి స్క్రీన్ లోనే బ్యాక్ వెళ్ళండి. పాత్లోకి వెళ్తాం మనం. బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ ఏమో చూడండి, క్లాసిఫైడ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సెకండ్, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఎగ్జిక్యూట్ చేయండి అది. ఇక్కడ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మన ఎస్ఐ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్ అవన్నీ ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ చూసారా డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా. ఇవన్నీ స్టాండర్డ్, మీరు ఏమీ మార్చకండి, ఇవన్నీ స్టాండర్డ్ గా ఉంటాయి అన్నమాట. క్లియర్ కదా? ఇవన్నీ స్టాండర్డ్ యాక్చువల్గా. అలాగే మనం జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ కూడా అకౌంట్ క్రియేట్ చేసి ఉంచేద్దాము. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. FS00 జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అంటే మనకి కరెంట్ లయబిలిటీస్ లో తీసుకుంటారు యాక్చువల్గా. అది కరెంట్ లయబిలిటీస్ లోకి వెళ్ళండి. క్రియేట్ చేయండి. బ్యాలెన్స్ షీట్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. S/4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. ECC ప్రాపర్ కమాండింగ్ ఉంటే సపరేట్గా S/4HANA నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ లేదు సార్ మీరు నేర్చుకుంటారంటే వీడియోస్ చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, క్లాసెస్ ఒకరికి చెప్తున్నాను. ఏమీ లేదు డిఫరెన్సెస్, ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయండి. అవి చూడండి. వీళ్ళు ఎవరో చేంజెస్ చేస్తున్నారు, ఇవన్నీ మార్చేశారు. న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని OBD4, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ కదా, గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఉన్నారు ఆల్రెడీ OBD4లో ఉన్నారు సాయి మీరు. కరెంట్ లయబిలిటీ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడే కరెంట్ లయబిలిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. స్టేటస్ ఫీల్డ్ తీసేయండి, ఫీల్డ్ స్టేటస్లోకి వెళ్ళండి. అన్ని ఆప్షనల్లో పెట్టండి. ఇవన్నీ మారుస్తున్నారు, ఎవరు మారుస్తారో అర్థమవుతుంది, అందువల్ల అవన్నీ అడుగుతున్నాయి. బ్యాక్, ఎస్. ఇంకేమైనా మార్చడం చూడండి. ఆప్షనల్లో ఉన్నాయి, మిగతా కూడా మార్చండి. ఆప్షనల్.
ఫస్ట్ నుండి ఇవ్వండి. /n/FS00కి వెళ్ళి ఇవ్వండి. లయబిలిటీస్ లేదా మార్చాలి మీరు? లయబిలిటీస్ ఏనా చూడండి, ఒకసారి చెక్ చేయండి. సేవ్ చేశారు కదా, మరి ఎందుకు తీసుకోవట్లేదు? చూడండి, బాక్కెళ్ళండి. ఇవి కూడా చూడండి. జిఎల్ గ్రూప్ కరెక్టేనా? ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ ఇవ్వని చెప్తాను. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ ఇవ్వని చెప్తాను, ఏం కాదు. క్రియేట్ బ్యాంక్లోకి వెళ్ళండి. ఇవన్నీ మార్చారు. ఎవరు మార్చారు? ఎవరు మారుస్తున్నారు? అవన్నీ ఎందుకు చేంజెస్ చేస్తున్నారు? అన్ని చూడండి. సేవ్ చేయండి ఒకసారి. సేవ్ చేయండి. కరెంట్ లయబిలిటీసే ఉంది, కరెక్టే ఉంది. /n/FS00 మళ్ళీ ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ చేంజెస్ చేస్తారు. ఏమైనా టిక్ మార్క్స్ ఉంది ఇక్కడ. కరెక్టే కదా, ఇది మీది గ్రూప్ కరెక్టే కదా, కరెంట్ లయబిలిటీసే కదా, మరి ఎందుకని తీసుకోవట్లేదు? షార్ట్ కి 001 ఇవ్వండి. షార్ట్ కి 001 ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. ఎంట్రీ ఇచ్చేసారు, లేకపోతే అవ్వదు అది. ఇంకా ఎవరు చేంజ్ చేస్తున్నారు ఇవన్నీ? మనం లైవ్ లో చేసేస్తున్నారు. ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేస్తారా? లాగౌట్ చేసి లాగిన్ చేయండి ఒకసారి చూద్దాం. OBD4 వెళ్ళండి ఒకసారి. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి.
కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి, ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. ఎవరు మారుస్తున్నారు లైవ్లో? ఎవరు? మీరే చేస్తున్నారు. ఇది స్టూడెంట్స్ చేసే పని. ఇది ఈ 5 minutes లో ఎందుకు చేంజ్ అవుతుంది? ఎవరు గేమ్ ప్లే చేస్తారు అట్లా? క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోండి, మానేయండి. అది లైవ్లో చేస్తున్నారు, ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళే చేస్తారు. వేరే వాళ్ళు ఎలా చేస్తారు? చేయరు కదా, వాళ్ళు తెలియదు కదా. సార్ ఒకసారి లిస్ట్ లోకి వెళ్ళి చూడండి, సర్వర్ ఏమంటుంది, సర్వర్ నేమ్ చూపిస్తుంది కదా, యూజర్ ఐడి. అది ఎవరు మారుస్తున్నారు మళ్ళీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఎందుకు అలా చేంజ్ చేయటం? ఇంట్రెస్ట్ లేకపోతే వెనకండి, క్లాస్ వెనకండి, లెఫ్ట్ అయిపోండి. ఎందుకు టైం వేస్ట్? ఎందుకు మిగిలిన వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అది ఇక్కడ ఉన్న వాళ్ళు చేసేది. అది ఇక్కడ చేంజ్ చేస్తే అక్కడ మార్చేస్తున్నారు. ఎవరు ఆయన గేమ్ ప్లే చేసే పర్సన్స్? ఎవరు వాళ్ళు? బయట 20,000 30,000 పే చేసి మళ్ళీ వచ్చి జాయిన్ అవుతున్నారు. సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదండి మన దగ్గర. అంత కాన్ఫిడెంట్ గా, అంత జాగ్రత్తగా కేర్ తీసుకుని చెప్తున్నాను ప్రతి టాపిక్. ఇక్కడ మీరు గేమ్స్ ఆడుకుంటే ఎట్లా? చేయండి, ప్రభుత్వం చేయండి. ఎవరు వాళ్ళు అలా చేస్తున్నారు? ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి, క్లాస్ వదిలేయండి. మళ్ళీ చేంజ్ చేశారు. గెస్ట్ యూజర్స్ ఎవరైనా ఉన్నారు? అందుకే వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఎవరో ఒకడు ఉంటాడు ఇలా కలిగించేవాళ్ళు. ఎవరున్నారు గెస్ట్ యూజర్స్? అది లాగౌట్ చేసి లాగిన్ చేస్తే కానీ తెలియదు. అది ఇక్కడ ఆప్షన్లో పెట్టేశారు, మళ్ళీ రిక్వైర్డ్లో పెట్టేశారు. అర్థమవుతుందా ఎవరేం చేస్తున్నారు అనేది? ఇక్కడ సర్వర్ యూజర్ ఐడి కనిపిస్తుంది కదా సార్, సిస్టమ్ టూల్కి వెళ్ళి చెక్ చేస్తే కనిపిస్తుందా? చెక్ చేయాలి. మళ్ళీ ఆ సపోర్టింగ్ టీం వాళ్ళకి మెయిల్ చేసి ఎవరు మార్చారో చూసి ఆ మెయిల్ వాళ్ళ యూజర్ బ్లాక్ చేయాలి, గ్రూప్ నుంచి రిమూవ్ చేయాలి వాళ్ళ నేమ్తో పాటు. ఏ మెయిల్ ఫార్వర్డ్ చేసామో తెలుస్తుంది. సపోర్టింగ్ టీం వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. వెళ్ళండి, 00కి వెళ్ళండి. తెలుసుకోవచ్చు కదా సార్ ఎవరు చేస్తున్నారా? తెలుసుకోవచ్చు, 100% తెలుసుకోవచ్చు. చూద్దాం, చెక్ చేద్దాం. ఇంతకు ముందు కూడా అలాగే చేశారు. స్లాష్ మీకు అర్థమవుతుందా? కావాలని చేస్తున్నారని అర్థమవుతుందా? అది క్లాసెస్ జరగకూడదు, ఆఫ్ చేయాలి. అలా ఉంటారు కొంతమంది బ్యాచ్. ఫాస్ట్గా చేయండి, మళ్ళీ మార్చేస్తారు ఈలోపు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళండి, G001 ఇవ్వండి, సేవ్ చేసేయండి. పోస్ట్ ఆటోమేటికల్ ఇవ్వాలి కూడా తీసుకోండి. పోస్ట్ ఆటోమేటికల్ సేవ్ చేయండి. అయిపోయిందా? సో ఈ జీరో బ్యాలెన్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి, పాత్రలోకి వెళ్ళండి. సేమ్ పాత్ ఇది కాదు సాయి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పాత్రలోకి వెళ్ళాం కదా, వెళ్ళండి. సేమ్ పాత్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పాత్రకి వెళ్ళండి. SPRO జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేసాం. దీన్ని మళ్ళీ వేరే చోట అసైన్ చేయాలి. స్టాండర్డ్ ఈవెన్ జాబ్లో కంపెనీలో కూడా అలాగే చేస్తారు. మనం చెప్పే ప్యాటర్న్ 95% యాజ్ టీజ్ గా ఉంటుందండి, ఏమీ చేంజెస్ ఉండవు. 95% యాజ్ టీజ్ గా ఉంటుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మనం ఏం చేసాము? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ చేసాం కదా. డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. అది ఇవ్వండి. డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ 000 అని చూసారా? ఇది స్టాండర్డ్. దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ అంటారు. స్టాండర్డ్, ఇది స్టాండర్డ్. ఓకేనా? 000 సెలెక్ట్ చేసుకుని అకౌంట్స్ లోకి వెళ్ళండి. అకౌంట్స్
అకౌంట్స్ లోకి వెళ్ళండి. అకౌంట్ సెలెక్ట్ చేసుకో. 0001 సెలెక్ట్ చేయాలి ఫస్ట్. సాయి 0001 సెలెక్ట్ చేయాలి. ఎక్కడ ఉంది? రైట్ సైడ్ ఉంది. సెలెక్ట్ అంటే అది అకౌంట్స్ లో అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ కొట్టి సేవ్ చేసేయండి. ఎంటర్ సేవ్. సేవ్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. So if debit side parameters not equal to credit side parameters, then zero balance account will be involved అని చెప్పాను కదా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ మీన్ బై జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటారు. అన్నప్పుడు వెంటనే ఈ పాయింట్ చెప్పాలి. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇన్వాల్వ్డ్ అనమాట. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఇది కూడా ఇదేంటి చూద్దాం. ఇక్కడ చూడండి, బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ ఫీల్డ్ ఉంది. ఫీల్డ్ అంటే ఏంటి? బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఇవన్నీ ఏంటి? ఫీల్డ్స్. కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డెప్త్ గా చెప్పాను అనుకోండి, మీరు అవన్నీ చేంజ్ చేస్తుంటారు. మళ్ళీ చెప్దామంటేనేమో చేంజ్ చేసేస్తారు ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు చేశారు కదా, అలా ఉంటుంది. చెప్పపోతేనేమో చెప్పలేదు అనిపిస్తుంది. అది ప్రాబ్లం. ఓకే, ఎనీవే చెప్తాను. సో ఇక్కడ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఏమంటారు? ఫంక్షనల్ నేమ్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్ ఇవన్నీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. న్యూ ఎంట్రీలోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా ఉంచండి, మీరేం చేయకండి. వీటిని ఏమంటారు? ఫంక్షనల్ నేమ్స్ అంటారు. ఫంక్షనల్ అంటే ఎవరు? ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. అంటే ఓన్లీ మనకు తెలుసు బిజినెస్ ఏరియా అంటే ఏంటో తెలుసు, ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటో తెలుసు, సెగ్మెంట్ అంటే ఏంటో తెలుసు. రైట్ సైడ్ ఉంది. వీటిని ఏమంటారు? టెక్నికల్ నేమ్స్ అంటారు. మనకి సంబంధించింది కాదు, అబాపర్కి సంబంధించినవి. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్ అంటే అబాపర్ అనమాట. సో ఫంక్షనల్ నేమ్స్ కి టెక్నికల్ నేమ్స్ కి డిఫరెన్స్ ఉందా లేదా? ఎస్ సార్ నో? మాట్లాడరేంటి? ఎస్ సార్. సో ఫీల్డ్స్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్ ఇవన్నీ ఫంక్షనల్ నేమ్స్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. టెక్నికల్ నేమ్స్ ఉన్నాయి. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా చాలా ఉంటాయి. బ్యాక్ వెళ్ళండి, ఇంకా చూద్దాం, చెక్ చేద్దాం ఏమన్నాయో. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది కంట్రోలింగ్ ఏరియా. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ మార్చకండి, అలా ఉంచేయండి. బ్యాక్ వెళ్ళండి. ఇవన్నీ మీకు వదిలే, ఇవన్నీ మీరు మళ్ళీ చేంజెస్ చేసే ప్రాబ్లం. బ్యాక్ వెళ్ళండి. తర్వాత డిఫైన్ పోస్ట్ ఏంటి చదవండి. ఏంటది? క్యాపిటలైజేషన్ ఆఫ్ ది క్యాష్ డిస్కౌంట్. ఓకే, అది అవసరం లేదు. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వెళ్ళండి. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇంపార్టెంట్ మనకి. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎవరో ఉన్నారు, సేమ్ చేస్తున్నారు ఎవరో. SM12కి వెళ్ళి లాక్ డేటా రిమూవ్ చేయండి. ఎవరున్నారో సేమ్ టీ కోడ్లో ఎవరో లైవ్లో ఉండి చేస్తున్నారు, మన వాళ్ళే. క్లాస్ జరుగుతున్నప్పుడు వినండి, ఇవేం చేయకండి మీరు. SM12 లాక్ డేటా రిమూవ్ చేస్తున్నాం. SM12కి వెళ్ళండి, లాక్ డేటా రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్, డియాక్టివేట్ చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఎంటర్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, డిలీట్ చేసేయండి. ఎవరిదా యూజర్ నేమ్స్, ఎవరు ఇల్లు సేవ్ చేయండి. యూజర్ 3018 36 యూజర్ 18 డిలీట్ చేయండి. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ డియాక్టివేట్ చేసుకోవచ్చు.
ఎగ్జాంపుల్ మనం టిక్ మార్క్ ఉందనుకోండి, టిక్ మార్క్ ఉంటే ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేసినట్లు, తీసేసామనుకోండి డియాక్టివేట్ చేసినట్లు, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఇంకా ఏమన్నా ఇక్కడ సెలెక్ట్ చేయండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సెలెక్ట్ చేయండి ఒకసారి. ఇక్కడ మెథడ్ యాక్టివేట్ ట్యాబ్ యాక్టివేట్ అవ్వట్లేదు ఏంటి, మెథడ్ యాక్టివేట్ చేయాలి యాక్చువల్గా. ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ వస్తుందా, ఓపెన్ అవుతుందా చూడండి మెథడ్ దగ్గర. 12 ఉంది, 12 తీసుకోవాలి యాక్చువల్గా. 12, 13, 12 ఉంది చూసారా, లాస్ట్లో 00012 ఉంది, అది తీసుకోవాలి. కానీ తీసుకోవద్దు. ఇప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళండి, మళ్ళీ యాక్టివేట్ చేయండి. ఏమన్నా లాక్ డేటా మళ్ళీ వెళ్ళారు, SM12కి వెళ్ళారు ఏంటి, ఎవరన్నా బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి, సేమ్ టీ కోడ్. ఇది యాక్టివేట్ అవుతుంది. ఓపెన్ చేసి మీరు ఏం చేయాలి, ఇక్కడ 12 ఉంది కదా చూపించాను, 0000012 ఉంది, అది యాక్టివేట్ అనమాట. అది యాక్టివేట్ చేసి సేవ్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. క్లియరా? అర్థమైందా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఎస్ ఆర్ నో? కాన్ఫిగరేషన్స్ డెడ్ ఈజీ అండి. ఓన్లీ థింగ్ ఏంటి, మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఏం చేయాలి, మెటీరియల్ చదవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని ఏం అడుగుతారు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు. థియరిటికల్ గా నాలెడ్జ్ రావాలి మీకు. కాన్ఫిగరేషన్స్ అవ్వలేదు, ఎక్కడన్నా ప్రాబ్లం ఉంది, మీరు ఏం చేయాలి, కాన్ఫిగరేషన్స్ అవ్వలేదు, నాకు అవుట్పుట్ రాలేదు అనుకోకండి. మేజర్ థింగ్ ఏంటి, థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. అవుట్పుట్ రాకపోయినా పర్వాలేదు, నో ఇష్యూ. మీ జాబ్లోకి వెళ్తే మీ టీంలో ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ ఉంటారు. ఏదైనా టికెట్ రేట్ చేశారనుకోండి, టీమ్ లీడర్ అందరినీ కాల్లో తీసుకుంటారు, అందరూ కలిసి చేయొచ్చు. ఒక 4-5 మెంబర్స్ 6 మెంబర్స్ కలిసి చేసేయచ్చు, ఏం కాదు, ఎవరో ఒకళ్ళు ఉంటారు హెల్ప్ చేసేవాళ్ళు. అంతేకాని ఎర్రర్ అవుట్పుట్ రాలేదు, ఎర్రర్స్ వచ్చేసి నా జాబ్ రాదేమో, నాకు అవుట్పుట్ రాలేదు అనుకోకండి. థియరిటికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కంపేర్ దెన్ కాన్ఫిగరేషన్ నాలెడ్జ్. సో ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు, మంత్లీ ఒక 1 lakh శాలరీ వస్తుంటుంది, మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, వర్క్ చేయాలనిపిస్తుంది. ఆ 1 lakh శాలరీ కోసమైనా వర్క్ చేయాలి, మీ ఫ్యామిలీ కోసం ఆ 1 lakh శాలరీ కావాలి, సో దానికోసం వర్క్ చేయాలనిపిస్తుంది. అప్పుడు నడిపిస్తారు, అక్కడ నడుస్తారు, అంటే ఆ 1 lakh మిమ్మల్ని నడిపిస్తుంది ముందుకి. జాబ్ పోకూడదు, కష్టపడాలి, సో ఆటోమేటిక్గా వర్క్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఏంటి, థియరిటికల్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ కంపేర్ దాన్ కాన్ఫిగరేషన్ నాలెడ్జ్. బట్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ కూడా ఉండాలి, కాబట్టి చేయండి. అవుట్పుట్స్ ఏమైనా మిస్ అయితే భయపడకండి, డోంట్ వరీ, వస్తాయి. కొంతమందికి ఒక రోజులో వస్తుంది, కొంతమందికి 10 days లో వస్తుంది, కొంతమందికి 20 days లో వస్తుంది అవుట్పుట్ అనేది. ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చిన వెంటనే గ్రూప్లో పెట్టేయకండి, మీరు ఓన్గా ఫైండ్ అవుట్ చేయండి, ఓన్గా అనాలిసిస్ చేయండి, అది ఇంపార్టెంట్. ఓకేనా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కంప్లీట్ అయింది కదా. రేపు మార్నింగ్ మనం ప్యారలల్ అకౌంటింగ్ డిస్కస్ చేద్దాం. ప్యారలల్ అకౌంటింగ్ అది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్టే, రేపు చెప్తాను. ఓకే, ఐఎమ్ సారీ, రేపు మీకు క్లాస్ ఉండకపోవచ్చు అండి, మీకు సండే నుండి ఉండొచ్చు క్లాసెస్ అనేవి. రేపైతే జాయిన్ అవ్వండి, క్లాస్ లేకపోతే కనుక మీకు చెప్తాను నేను. ఓకేనా? సండే నుండి